క్యాచ్ చేయలేకపోతున్నారు, అర్థం అనేది చేసుకోలేకపోతున్నారు. కొన్ని తరాలు దేవుడు చూస్తూనే ఉన్నాడు, ఒక్కరైనా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? కొందరైనా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? కొందరైనా నా మనసు కలిగి నడుచుకునే వాళ్ళు ఉండరా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. దేవుడికి మంచి ఏదో తెలుసు, చెడేదో తెలుసు, కానీ దేవుడు ఏం చేస్తాడు? మంచి మాత్రమే చేస్తాడు. అదే స్వరూపాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. మరి మనకి మంచి ఏదో తెలుసు, చెడేదో తెలుసు, మరి మనం మాత్రం ఏం చేస్తాం? చెడే చూస్తాం. అదేంటి, మన తండ్రి అయిన దేవుని పిల్లలం కదా, మన తండ్రి ఏది చేస్తే మనం కూడా అదే చేయాలి కదా, మరి మనం ఎందుకని ఆపోజిట్ గా చేస్తున్నాం? అంటే దేవుడిచ్చిన ఆ జీన్స్ ఏం చేస్తున్నాం? పూర్తిగా కోల్పోయాం. ఎందుకు కోల్పోయాం అంటే మన స్వార్థాన్ని మనం చూసుకోవడం ప్రారంభించాం. అందుకే ఇవన్నీ చూస్తున్న దేవుడు ఆదికాండ 6వ అధ్యాయంలో మాట్లాడాడు. ఏమంటాడంటే, నేను నరులను చేసినందుకు సంతాపం పడి నా హృదయంలో నొచ్చుకున్నానయ్యా. ఎందుకు అంటే ఏమో, నేను కొన్ని తరాల నుంచి చూస్తున్నాను, ఎందరో లక్షల మనుషులను చూస్తున్నాను, ఒక్కరు కూడా ఏం చేయట్లేదు, నా మనసు తెలుసుకోవట్లేదు. అసలు నేను భూమి మీద వీళ్ళని ఎందుకు సృష్టించాను, వాళ్ళు ఏం చేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. నేను వారికి భూమి మీద ఏ పని చెప్పాను, వాళ్ళు ఏం చేయట్లేదు, నెరవేర్చట్లేదు అని చెప్పి ఏం చేస్తున్నాడంట? బాధపడుతూ ఉన్నాడంట. బాధపడిన తర్వాత